పరిశీలనకు వెళ్లిన సమయంలో సీఎం చంద్రబాబుకు పెద్ద ప్రమాదం తప్పింది. దేవీనగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న సమయంలోనే ట్రైన్ వచ్చింది. ట్రైన్ చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో ఆ సమయంలో సీఎం పక్కన ఉన్న ర్యాంప్ పైకి వెళ్లారు. తర్వాత కార్యకర్తలు లైన్ మెన్ ను తీసుకొచ్చి ఎర్ర జెండా ఊపడంతో ట్రైన్ ఆగింది. దీంతో సీఎం వద్దకు ప్రమాదం తప్పినట్లుగా కనపడుతోంది. సరిగా చంద్రబాబుకు 3 అడుగుల దూరంలోనే ట్రైన్ నిలిచింది. బుడమేరు పరిశీలనకు వెళ్లిన సమయంలో సీఎం చంద్రబాబుకు తప్పిన ప్రమాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవీనగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న సమయంలోనే ట్రైన్ వచ్చింది. ట్రైన్ చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు. దీంతో ఆ సమయంలో సీఎం పక్కన ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లారు. తర్వాత కార్యకర్తలు లైన్ మెన్ కు తీసుకొచ్చి ఎర్ర జెండా ఊపడంతో ట్రైన్ ఆగింది. దీంతో సీఎంకు పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. సరిగ్గా 3 అడుగుల దూరంలోనే చంద్రబాబుకు 3 అడుగుల దూరంలోనే ట్రైన్ నిలిచినట్టుగా తెలుస్తోంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టుగా భావించవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత 4 రోజులుగా కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. విజయవాడంతా కూడా విజయవాడలో ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకుని ఆ ప్రాంతానికి ఎలా రీచ్ అవ్వాలో అలా రీచ్ అవుతూ ఉన్నారు. ఆయన ఒక్కొక్కసారి ట్రాక్టర్ ఎక్కుతున్నారు, ఒక్కొక్కసారి బుల్డోజర్ ఎక్కి కూడా అక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కొంచెం వరద తెరిపివ్వడంతో ఆయన వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ఉన్నారు. ప్రధానంగా బుడమేరు అలాగే ఏలూరు కాలువకు సంబంధించి సమీక్ష జరుగుతోంది. వీటికి సంబంధించి ఎట్లా ఈ ఉపద్రవం వచ్చింది, ఎందుకు ఈ నీరు విజయవాడను ముంచెత్తింది గతంలో లేనట్టుగా, ఈసారి ఎందుకు ఇక్కడ తేడా జరిగిందనే దానికి సంబంధించిన సమీక్ష జరుగుతుంది. ఇక మీదట ఇలాంటి ఆపదలు రాకుండా ఉండడానికి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి, భారీ వర్షాలు వచ్చినా కూడా ఏం చేయాలనే దాని మీద సమీక్ష జరుగుతుంది. ఎక్కడ పటిష్టం చేయాలి, ఎక్కడ చర్యలు తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించిన ఒక సమీక్ష, ఒక పరిశీలన జరుగుతుంది. దీంతో ఆయన బుడమేరు ఇతర ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శిస్తున్నారు. ప్రధానంగా కాలువలకు సంబంధించి ఆయన వాటి పరిస్థితిని, వాటి కట్టలకు సంబంధించినటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈరోజు బుడమేరు కాలువను పరిశీలించడానికి అక్కడికి వెళ్ళారు. ఆయన ప్రస్తుతం రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, రైల్వే క్రాసింగ్ ఉంటుంది, అక్కడ కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంటాయి. కింద నుంచి సరిగ్గా కనపడకపోవడంతో ఆయన రైల్వే ట్రాక్ మీదకు వెళ్లాల్సి వచ్చింది. రైల్వే ట్రాక్ మీదకు వెళ్ళి అక్కడ నుంచి పరిశీలించబోయారు. అయితే అదే సమయంలో రైలు అటుగా రావడంతో వెంటనే ఆయన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయన పక్కనే ఉన్నటువంటి ర్యాంప్ మీదకు తీసుకొచ్చేయడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. 3 అడుగుల దూరంలో చాలా క్లోజ్గా ట్రైన్ వెళ్ళినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రికి ఆ స్థాయిలో అలా ఇన్సెక్యూర్డ్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా అయితే అసలు రైల్వే ట్రాక్ మీదకు వెళ్ళకూడదు ఎవరు కూడా మనుషులు అనేది. అది ఒక సూచన, రైల్వే సూచన, అది ఖచ్చితంగా ఒక రకమైనటువంటి సూచనగా ఉంటుంది. రైల్వే ట్రాక్ మీదకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. రైల్వే గ్యాంగ్మెన్సో లేకపోతే ఇతర సిబ్బందో ఒక సూచన ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడ ఏమైనా పనులు ఉంటే నిర్వహిస్తూ ఉంటారు ముందస్తుగా సమాచారం ద్వారా. కానీ ఈ విధంగా అంటే బహుశా సిబ్బందికి రైలు వచ్చే సమాచారం లేకపోవడం లేదా మరో కారణంతో ఆయన ట్రాక్ మీదకు వెళ్ళడం జరిగింది. ట్రాక్ మీదకు వెళ్ళిన సందర్భంలో అదే సమయంలో ట్రాక్ మీదకి రైలు వచ్చింది. ఒక ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఏం జరిగింది, అక్కడ పరిస్థితి ఏంటి, ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుందనే దానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుంది. రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజు, సాధారణంగా ముందుగా పరిశీలించుకొని షెడ్యూల్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ట్రాక్ మీదకి సాధారణంగా ఎవరు వెళ్ళకూడదు, రైల్వే ట్రాక్ మీదకి యాజ్ పర్ రైల్వే రూల్స్. ఎందుకు చంద్రబాబు పైకి వెళ్లాల్సి వచ్చింది? వెళ్లే ముందు సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆయన పిఆర్లు కానీ ఈ షెడ్యూల్స్ అంటే ట్రైన్ వచ్చే సమయమా కాదా అనేది చూసుకోలేదా? ఎక్కడైనా మిస్కమ్యూనికేషన్ జరిగిందా? ఏం జరిగింది అసలు?
చంద్రబాబు ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో ట్రైన్ ఇంకా ముందు స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సీఎంతో పాటు ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ, పిఆర్ఓలు కానీ, ఇతర సిబ్బంది అంతా కూడా చంద్రబాబుతోనే ఉన్నటువంటి నేపథ్యంలో అంటే వస్తున్నటువంటి ట్రైన్ కి సంబంధించి ఇబ్బంది లేదు, ప్యాసింజర్ ట్రైన్ కావడంతో వేగంగా వెళ్ళదనే ఉద్దేశంతోనే వెళ్ళకూడదని తెలిసినా బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాని ముంపు గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, దాని దిగువన ఉన్నటువంటి గ్రామాలు ప్రాంతాలు అవి ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించి పరిశీలించడం కోసం అయితే చంద్రబాబు ఇక్కడ రావడం అయితే జరిగింది. ఒకసారి మన అరుణ్ చూపిస్తున్నటువంటి లొకేషన్ కనుక మనం ఒకసారి చూస్తే చంద్రబాబు అటు బుడమేరుకి సంబంధించి మొత్తం అంతా కూడా పరిశీలించి ఈ కనిపిస్తున్నటువంటి వేలోనే అంటే బైక్స్ వెళ్తున్నటువంటి వేలోనే తను కాన్వాయ్ ఆపడం అయితే జరిగింది. ఈ చిన్న దారిలో ఇది కూడా రోడ్డు సరిగ్గా లేదు, రైల్వే ట్రాక్ మీదకి రావడానికి ఉన్నటువంటి ఈ చిన్న దారిలోనే చంద్రబాబు ప్రస్తుతం అయితే ఇక్కడికి అంటే దేవీనగర్ కి సంబంధించిన రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చినట్టు సందర్భం అయితే ఉంది. నేనున్నటువంటి ప్లేస్ లోనే కనిపిస్తుంది కదా ఈ రైలింగ్, ఇక్కడ రైల్వే సంబంధించి సిబ్బంది అంటే రైల్వే ఉద్యోగులు వాళ్ళ ట్రాక్ ని బాగు చేయడం కోసం అనేది కనిపిస్తున్నటువంటి ట్రాక్, దాని పక్కన ఉన్నటువంటి చిన్న నడవడానికి ఉండే 2 అడుగుల ప్లాట్ఫామ్ ఇది. దీన్ని బేస్ చేసుకుని చంద్రబాబుతో ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం అందరూ కూడా ఇదే విధంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. చక్రి మనమైతే నేను ఒక్కసారి దీన్ని అంటే ట్రైన్ వచ్చినటువంటి తీరు, రైల్వే ట్రాక్ మీద, అదే విధంగా చంద్రబాబు ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నాను కదా, నేను నడిచి వెళ్తున్న దిశగానే ఆపోజిట్ లో చంద్రబాబు అయితే నడిచి వెళ్తున్నారు. కానీ వెళ్ళినటువంటి సందర్భంలో ట్రైన్ వచ్చినప్పుడు ఒకసారి చూస్తే చంద్రబాబు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది రైల్వే ట్రాక్. సో చంద్రబాబు వెళ్తున్నటువంటి ముఖ్యంగా చూస్తే చంద్రబాబు వెళ్ళినటువంటి ఆ ట్రాక్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఆ ట్రాక్ కి సంబంధించి దాదాపుగా ట్రాక్ కి చంద్రబాబుకి కేవలం ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు మాత్రమే ఉంది. ఆ ఒక్క అడుగులోనే చంద్రబాబు ట్రైన్ అయితే గమనించలేదు. చంద్రబాబుతో ఉన్నటువంటి సిబ్బంది కానీ, అదేవిధంగా సెక్యూరిటీ కానీ, అదేవిధంగా పిఆర్ఓసి వీళ్ళందరూ కూడా చంద్రబాబుతో నడిచి వెళ్తున్నారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు కూడా నడిచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు వెళ్తున్నటువంటి సమయంలో ముఖ్యంగా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఒకసారి కనుక మనం విజువల్ లో చూస్తే చాలా తక్కువ స్పేస్, అంటే ఇంచుమించుగా చూస్తే ఒక్క అడుగు, మనము సినిమాలో డైలాగ్ ఉంది ఒక్క అడుగు చాలు అని. చంద్రబాబు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కూడా ఆ ఒక్క అడుగు మాత్రమే ఉపయోగపడిందని చెప్పొచ్చు. కనిపిస్తున్నటువంటిది ఇది ఒక రైల్వే ట్రాక్, ఈ ట్రాక్ మీదే ట్రైన్ వెళ్తుంది. ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళినప్పుడు దాదాపుగా రెండు అడుగులు బయటికి ఆ కోచ్కి సంబంధించినటువంటిది 2 అడుగులు బయటకు ఉంటుంది. నేను నిలబడ్డటువంటి ప్లేస్లోనే చంద్రబాబు తను నడుస్తూ ఉన్నటువంటిది అయితే ఉంది. ఇలా నడుస్తూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వెనక నుంచి ట్రైన్ వస్తున్నటువంటి సమయంలోనే చూడకుండా చంద్రబాబు ముందుకి జంప్ చేసి అక్కడ దీనికి సంబంధించినటువంటి రైలింగ్ ని పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చక్రి చెప్పండి. సాధారణంగా ఇప్పుడు అది సేఫ్ గా ఉండడానికనే నిర్మించింది. కాకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి ఆపద రావడం అనేది చర్చనీయాంశం. ఎందుకంటే ముందుగా ఆ సిబ్బంది కావచ్చు, ఎవరైనా కావచ్చు, చెక్ చేసుకోవాలి అసలు రైల్వే ట్రాక్ మీదకి వెళ్లే ముందు ట్రైన్ వస్తుందా రాదా, అసలు ప్రమాదం ఉంటుందా ఉండదా అనేది చూసుకొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళాలి. ఆయన పరిశీలనలో భాగంగా ఆయన వెళ్ళిపోతూ ఉంటారు, ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పని అంతా చేయాల్సింది పక్కన సెక్యూరిటీ కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, పిఎల్ కావచ్చు, వీళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది క్వశ్చన్. ఆల్రైట్, మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం రాజుని. ప్రస్తుతం మనం దృశ్యాలను చూస్తూ ఉన్నాం. అంటే బేసిక్గా రైల్వే ట్రాక్స్, ఆ ట్రాక్ పక్కన సేఫ్ జోన్ ఒకటి ఉంటుంది. ఆ సేఫ్ జోన్ కూడా చాలా ప్రమాదకరం. అది ఎంతో అవసరమైతే తప్ప సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి ఉండదు. సో ఆ సేఫ్ జోన్లో ఆయన నిలబడ్డారు. అది మేబీ ప్యాసింజర్ రైడ్ కావడంతో పెద్దగా వేగంగా వెళ్ళడం లేదు. కానీ అదే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదో అలాంటి ట్రైన్ అయితే కనుక వెళ్ళే స్పీడ్కి కూడా మనుషులు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, గాయాలయ్యే పరిస్థితి ఉంటుంది. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ద సేమ్ క్వశ్చన్, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని?
అంటే చంద్రబాబు తాను అంటే బుడమేరు మనకు కనిపిస్తున్నటువంటిదే ఈ బుడమేరు మొత్తం బుడమేరు పొంగడం మొత్తం కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ముంపులోకి ముంచేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు అన్ని ప్రాంతాలను కూడా స్వయంగా తను చూస్తూ పరిశీలిస్తూ సహాయక చర్యలు అందిస్తున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం గత వారం రోజులుగా. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే చంద్రబాబు ఈ ట్రాక్ దగ్గరికి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చక్రి ఒకసారి మనం చూడొచ్చు బిగ్ టీవీ అంటే చంద్రబాబు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అన్నటువంటి ప్లేస్లోనే ఎక్కడైతే చంద్రబాబు జంప్ చేసి కొంచెం ఒక అడుగు ముందుకేశారో అదే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ట్రాక్ ఇక్కడ నుంచి ట్రాక్ మీద ట్రైన్ ప్రయాణం చేస్తే ఆ బోగి దాదాపుగా 2 అడుగుల వరకు అంటే నేను నిలబడి కూర్చున్నటువంటి ప్లేస్ వరకు కూడా ట్రైన్ వెడల్పుగా దాని బోగి కోచ్ అయితే వస్తున్నటువంటిది అయితే ఉంటుంది. ఈ మొత్తం ఈ నిలబడినటువంటి ఈ ప్లేస్లో ఈ ప్లాట్ఫామ్ వరకు కూడా ట్రైన్ తన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటుంది. కానీ దీన్ని ఎవరూ గమనించలేదు. చంద్రబాబు అడుగులో అడుగు వేస్తూ మొత్తం ఒక్కసారి ఇలాగే చూసుకుంటూ వెళ్తున్నారు. బుడమేరుకి సంబంధించి చంద్రబాబు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు నేను అడుగులో అడుగు ఎలా అయితే వేసుకుంటూ వెళ్తున్నానో ఇలా వెళ్తూ ఉన్నటువంటి చంద్రబాబు ఒక్కసారిగా ఆ ట్రైన్ అనుకోకుండా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ దాదాపుగా అయితే ఒక విధంగా చెప్పాలంటే 1 ఇంచ్ గ్యాప్లోనే చంద్రబాబు ఒక అడుగు ఇలా ముందుకు వేసి రైలింగ్ని పట్టుకుని ఇలా సడన్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అవ్వకపోతే మాత్రం ఆ ఒక్క అడిగే ఈవేళ ఒక డైనమిక్ సీఎం విషయంలో ఒక పెను ప్రమాదానికి రైలు ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితి అయితే ఉండేది. ఇలా నడుచుకుంటూ ప్రతిదాన్ని చంద్రబాబు అణువణువు చూసుకుంటూ వెళ్తున్నారు. బ్రిడ్జెస్ ఏమున్నాయి, ఎందుకంటే ఇక్కడ రాళ్ళు కానీ లేకపోతే ఇతర పట్టుకోవడానికి కానీ ఏమీ లేదు. అనుకోకుండా చంద్రబాబుతో పాటు తన సిబ్బంది కూడా అంటే ఎన్ఎస్జీ కమాండోస్ ఉన్నారు, అదేవిధంగా ఆ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పిఆర్ఓలు వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్లో మనం చూస్తున్నాం కదా, కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తున్నటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇలా చంద్రబాబు తనతో పాటు ఉన్నటువంటి అధికారి సిబ్బందితో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా అటు మనకి కెమెరాలో కనిపిస్తున్నటువంటి లొకేషన్ నుంచే ట్రైన్ వేగంగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అది వచ్చినటువంటి ట్రైన్ కూడా ప్యాసింజర్ కావడంతో కొంత అంటే అదే ఎక్స్ప్రెస్ రైలు అయితే స్టాప్ లేదు కాబట్టి చాలా వేగంగా దానికి ప్యాసింజర్ చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం ప్యాసింజర్ ట్రైన్స్ వల్ల పెద్దగా వేగంగా వెళ్ళి ఆ పక్క నుండే వాళ్ళ మీద ఎఫెక్ట్ పెద్దగా పడదు. అదే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు లాంటివి వెళ్తుంటే కనుక ఖచ్చితంగా పక్క వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది కొంచెం దూరంలో నిలబడి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డా కూడా ఒక్కసారి వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ మీద. అలాంటిది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి డిస్టెన్స్ చాలా తక్కువ, చాలా ప్రమాదం జరిగి ఉండేది ఒకవేళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయి ఉంటే కనుక. అది చక్రి నేను నిలబడినటువంటి ప్లేస్ కూడా కేవలం 1 అడుగు మాత్రమే ఉంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఖచ్చితంగా ఆ ట్రైన్ వెళ్ళినటువంటి వేగానికి ఆ గాలికి ఖచ్చితంగా అయితే చంద్రబాబు, ఎందుకంటే చంద్రబాబుని ఆ సమయంలో నడుస్తున్నటువంటి సమయంలో దగ్గరుండి సపోర్ట్గా కానీ టచ్ చేసే ధైర్యం అయితే కమాండోస్ కూడా ఎవరు చేయరు. చంద్రబాబు ఫ్రీగా చూసుకుంటూ వెళ్తున్నటువంటిది అయితే మనం గమనిస్తూనే ఉంటాం ప్రతి చోట కూడా. కానీ ట్రైన్ వేగంగా వెళ్ళినటువంటి సమయంలో ఒక్కసారిగా అంటే నేను విజువల్లో మనం గమనించిన దాన్ని బట్టి సీన్ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేస్తే చంద్రబాబు ఇలా అడుగు వేస్తున్నటువంటి సమయంలో ట్రైన్ వెనక నుంచి వస్తున్నటువంటి ట్రైన్ వెనక నుంచి వస్తుంది. అది వేగంగా రాకపోయినా కూడా ట్రైన్ బోగి పట్టాల మీద నుంచి పక్కకు కూడా ప్రయాణిస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబుకి టచ్ అయ్యి వెళ్ళేంత దగ్గరగా ఉంది. కేవలం 1 అడుగు మాత్రమే ఉంది. వేగంగా చంద్రబాబు ఇలా ముందుకి ఒక జంప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ రైలింగ్ ఇది కూడా లేకపోతే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి బుడమేరు కాలంలో మొత్తం సిబ్బందితో పాటు అందరూ పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. వేరే పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. కానీ ఈ రైల్వే ట్రాక్కి సంబంధించి ఒక పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఈ ఉన్నటువంటిది 1 అడుగులోనే చంద్రబాబు అలా ప్రయాణం చేస్తూ నిజంగా చెప్పాలంటే రాత్రి ప్రగలు దాదాపుగా ఆదివారం నుంచి నిద్ర కూడా లేకుండా రెస్ట్ లేకుండా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు ఈ వస్తున్నటువంటి ట్రైన్ని గమనించకుండానే సిబ్బందితో పాటు పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం జరగాల్సినటువంటిది అయితే రెప్పపాటులో అలర్ట్ అయినటువంటి చంద్రబాబు, అదేవిధంగా ఆయన సిబ్బంది అలర్ట్ అయ్యి చంద్రబాబుని అయితే కొంచెం పక్కకి తీసుకుని ఇలా ట్రైన్ పట్టుకుని నిలబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వచ్చేటటువంటి ట్రైన్ ఒక్కసారిగా రైల్వే సిబ్బంది కూడా ముందస్తుగానే ఒక సిగ్నలింగ్ అయితే చంద్రబాబుకి అంటే ఇక్కడికి వెళ్తున్నారు కాబట్టి రైల్వే సిబ్బంది కూడా కూతవేటి దూరంలోనే ఇక్కడ
కేవీ నగర్ రైల్వే స్టేషన్, ప్యాసింజర్ రైల్వే స్టేషన్ ఉంది, అక్కడికి అయితే సమాచారం వచ్చింది. అయితే వెంటనే చంద్రబాబు ఈ రైల్వే ట్రాక్ మీదకి వచ్చుంటారనేది రైల్వే సిబ్బంది కూడా బహుశా గమనించకపోయి ఉండొచ్చు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఇదే ప్లేస్కి చంద్రబాబు అయితే రావడం, ఇక్కడ నిలబడి అటు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి బుడమేరు కాలువని ఇరువైపులా మనమైతే చూస్తున్నాం. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేసెస్ని మన అంటే బిగ్ టీవీలో ప్రత్యక్షంగా ప్రసారం అవుతున్నటువంటి విజువల్స్ని కూడా ఒకసారి మనం గమనిస్తే వన్ సైడ్ చంద్రబాబు చూస్తున్నటువంటి బుడమేరు కాలువ ఇదైతే, అదర్ సైడ్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ మీద అంటే మామూలుగా రైల్వే బ్రిడ్జెస్ని ఏ విధంగా అయితే పెడతారో, ఒకటి సిమెంట్తో చేసినటువంటి పెద్ద పెద్ద గడ్డర్లు ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే, ఇది ఐరన్తో అంటే అల్యూమినియం బేస్డ్ ఐరన్తో చేసినటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇరువైపులా కూడా చంద్రబాబు అయితే దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే వేళా విశేషం మంచిది అంటూ ఉంటారు. ఇక్కడ నిలబడడానికి నేను నిలబడినటువంటి ప్లేస్ మాత్రమే కనిపిస్తుంది కదా, 1 అడుగు డిస్టెన్స్. నేను నిలబడిన దగ్గర నుంచి ఈ రైలింగ్ ఉన్నటువంటిది కూడా కేవలం 1 అడుగు డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఈ డిస్టెన్స్లోనే ఎలర్ట్ అయ్యి పక్కకు తప్పుకోకపోతే కనుక, ఇలా ఉండకపోతే ఖచ్చితంగా ట్రైన్ అనేది చంద్రబాబుతో పాటుగా సిబ్బందిని కూడా, ఎందుకంటే సీఎం ఒకవేళ వెళ్తున్నటువంటి సమయంలో ఆయన అనుసరిస్తూ ఉంటారు కానీ సిబ్బంది అత్యంత దగ్గరికి సమీపంగా ఉండే పరిస్థితే లేదు. పైగా ఆ కమాండర్స్ కూడా ముందు వెనక నడుస్తూ ఉంటారు. వాళ్ళ అలాట్మెంట్ కూడా జెడ్ షేప్లో ఉంటుంది కాబట్టి, జెడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఉంటుంది కాబట్టి అది కొంతవరకు అయితే సెట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు ఈ రైలు ప్రమాదం నుంచి కూతవేటే ఆ దూరంలోనే తప్పించుకున్నారని చెప్పొచ్చు చక్రి.